నా ఆశ్రయమునకు రండి. నా నీడలో మీరు సురక్షితంగా ఉంటారు. ఈరోజు దేవుని వాగ్దానం, సర్వోన్నతిని రహస్య స్థలములో నివసించువాడు సర్వశక్తిమంతుని నీడలో విశ్రాంతి పొందును. నేను యెహోవాను గూర్చి, ఆయన నా ఆశ్రయమును, నా దుర్గమును, నిన్ను నమ్ముకును నా దేవుడు అని చెప్పుకొందును. కీర్తనలు 91వ అధ్యాయం 1-2 వచనాలు. ప్రియులారా, ఈ రోజుల్లో మనం భయాలతో, అనిశ్చితులతో, సమస్యలతో జీవిస్తున్నాము. కానీ దేవుని వాక్యం మనకు ఒక గొప్ప హామీ ఇస్తుంది. దేవుని దగ్గర నివసించే వారికి భయం ఉండదు, విశ్రాంతి ఉంటుంది. ఈరోజు మనం తెలుసుకుందాం, దేవుని నీడలో జీవించడం అంటే ఏమిటి, అలా జీవిస్తే మనకు లభించే ఆశీర్వాదాలు ఏమిటి అని. రహస్య స్థలం అంటే బహిరంగ ప్రదర్శన కాదు, లోతైన ప్రార్థనా జీవితం, వ్యక్తిగత దేవునితో సంబంధం. దావీదు దేవునితో గడిపిన సమయమే అతనికి బలం. సంఘానికి వచ్చే వారంతా దేవునికి దగ్గరగా ఉండరు, కానీ దేవునితో నివసించేవారు మాత్రమే ఆయన రక్షణ అనుభవిస్తారు. మనము ఆదివారం మాత్రమే కాదు, ప్రతిరోజు దేవునితో నివసించాలి. సర్వశక్తిమంతుని నీడలో విశ్రాంతి అంటే ఎండలో చల్లదనం, అలసటకు ఉపశమనం, ప్రమాదం నుండి కాపాడు దేవుని నీడలో ఉన్నవారికి. పరిస్థితులు మారకపోయినా హృదయంలో శాంతి ఉంటుంది. లోకము ప్రశాంతత ఇవ్వదు, దేవుడే ఇస్తాడు. ఆయన నా ఆశ్రయము, నా దుర్గము. ఇది కేవలం మాట కాదు, ధైర్యమైన విశ్వాస ప్రకటన. ఆశ్రయం బలహీన సమయంలో, దుర్గం శత్రువు దాడి చేసినప్పుడు. మన సమస్యల కన్నా దేవుడు గొప్పవాడని ప్రకటించాలి. నేను నమ్ముకును నా దేవుడు. ఇది తండ్రి దేవుడు కాదు, నా దేవుడు. మన విశ్వాసం వ్యక్తిగతంగా మారినప్పుడే మన జీవితం శక్తివంతంగా మారుతుంది. ఈరోజు మనం మనల్ని ప్రశ్నించుకుందాం, నేను దేవునితో నిజంగా నివసిస్తున్నానా, లేక అవసరాలప్పుడు మాత్రమే దేవుని దగ్గరకు వెళుతున్నానా అని. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని నీడలో ఉన్నవారికి భయం లేదు, ఓటమి లేదు. ఈరోజు మనం నిర్ణయం తీసుకుందాం, దేవుని రహస్య స్థలంలో నివసించే జీవితం గడుపుదాం. ప్రార్థన. ప్రభువా, మేము నీ దగ్గరకు నివసించినట్లు సహాయము చేయము. నీ ఆశ్రయంలో, నీ నీడలో మాకు విశ్రాంతిని దయచేయము. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్.